తాజా వార్త కేసీఆర్ తెలంగాణ భవన్ కు రావడంపై రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక నుంచి పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలపై కీలక నిర్ణయాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. కొంతకాలంగా మౌనంగా ఉన్న కేసీఆర్ వరుస కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే దిశగా అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటి నుంచి కేసీఆర్ రాజకీయాలపై కీలక నిర్ణయాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక కొంతకాలంగా మౌనంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు వరుస కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే దిశగా అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక ఇప్పటి నుంచి కేసీఆర్ మళ్లీ రాజకీయాల్లో స్పీడప్ కాబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలో 3 బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తొలి సభ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2వ సభ, మరో కీలక ప్రాంతంలో 3వ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు అందిస్తున్న సమాచారం. ఇక సర్పంచ్ ఎన్నికల్లో మంచి ఫలితాలే వచ్చాయన్న సంతోషంతో ఉన్న పార్టీ వర్గాలకు కేసీఆర్ చేసిన ప్రణాళిక మరింత ఊపునిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని ప్రధానంగా ఉన్న సమస్యలు పక్కా రాష్ట్రాల సాగునీటి దోపిడీపై ప్రభుత్వ నిర్లక్ష్యం, ఎన్నికల్లో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ మేరకు 42% రిజర్వేషన్, రైతుల సమస్యలు, రైతు బంధు వంటి సమస్యలపై కూడా బీఆర్ఎస్ ఎల్పీ భేటీలో లోతుగా చర్చించే అవకాశం ఉందంటున్నారు. దీంతో ఇప్పటి నుంచి కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా? ఇక నిరంతరం ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకున్నారా? ఏపీ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులపై సమరమేనా? ఏపీ అడ్డగోలుగా ప్రాజెక్టులు నిర్మిస్తుందా? ప్రాజెక్టులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందా? పోతిరెడ్డిపాడుతో నీటిని తోడుకుంటున్నా పట్టించుకోవడం లేదా? ఏపీ ప్రభుత్వంతో కాంగ్రెస్ కుమ్మక్కైందా? రైతుల సమస్యలపై కాంగ్రెస్ విఫలమేనా? బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందా? బీఆర్ఎస్ బీసీలకు అండగా ఉండబోతుందా? ప్రజా సమస్యలపై ఎలాంటి పోరాటాలు చేయబోతుంది? ప్రజా సమస్యలు తెలుసుకోబోతున్నారా? పార్టీని కింది స్థాయి వరకు యాక్టివ్ చేస్తారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. 10 ఏళ్ల పాటు తెలంగాణ సీఎంగా పనిచేసిన కేసీఆర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ప్రజల్లోకి రాలేదు. మధ్యలో హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవాల సభలో పాల్గొన్న గులాబీ బాస్ మళ్లీ తర్వాత పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనలేదైతే ఈ రోజు కేసీఆర్ తెలంగాణ భవన్ కు రావడంపై రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక నుంచి పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎవై స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, మనం చూస్తున్నాం కేసీఆర్ తెలంగాణ భవన్ కు రావడంపై రాజకీయాల ఉత్కంఠ నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? సోని, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ అదేవిధంగా కార్యవర్గ సంయుక్త సమావేశం ప్రారంభమైంది. కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశం కోసం ఒకవైపు పెద్ద ఎత్తున కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా కేసీఆర్ను చూడడం కోసం తెలంగాణ భవన్కు తరలి వచ్చారు. ఒకవైపు గతంలో నల్గొండ భారీ బహిరంగ సభ, ఎల్కతుర్తి సిల్వర్ జూబ్లీ సభ తర్వాత కేసీఆర్ బయటికి రావడం ఇదే తొలిసారి కావడంతో కూడా కేసీఆర్ని కలవడం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా తెలంగాణ భవన్కు తరలి వచ్చారు. ఒకవైపు ఈరోజు జరిగేటువంటి ఈ కీలకమైనటువంటి సమావేశంలో ఒకవైపు జల సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, కృష్ణా గోదావరి నదులకు సంబంధించినటువంటి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కేసీఆర్ మాట్లాడతారని తెలుస్తుంది. దాంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గాల బలోపేతం కావచ్చు, దాంతోపాటు మెంబర్షిప్ డ్రైవ్ కీలకమైన అంశాలను కేసీఆర్ అడ్రస్ చేస్తారని చెప్పి తెలుస్తుంది. మొత్తానికి ఇలాంటి కీలక అంశాలతో పాటు మరిన్ని సమకాలీన రాజకీయ అంశాలపైన కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి కార్యాచరణలో భాగంగా ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎక్కడ ఏ విధంగా పార్టీ పెర్ఫార్మెన్స్ చేసింది, రానున్న రోజుల్లో పార్టీ బలపడాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పటికే ఒకవైపు తమిళనాడులో డిఎంకే తరహాలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో ఒక పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాకు అధ్యక్షులు పెట్టారు. త్వరలో మెంబర్షిప్ డ్రైవ్ చేసి గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా మెంబర్షిప్ డ్రైవ్ చేసి పార్టీకి సంబంధించిన గ్రామస్థాయి కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, జిల్లా అధ్యక్షులు, ఒకవైపు రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్న తరుణంలో ఇప్పటికే ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ల వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి తోడు ఒక 3 భారీ బహిరంగ సభలకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఒకవైపు ఇటు పాలమూరు, రంగారెడ్డి రంగారెడ్డి ప్రాజెక్టు కేటాయించినటువంటి 91 టీఎంసీల వాటర్ని కాకుండా 45 టీఎంసీల వాటర్కు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడానికి ఇప్పటికే ప్రభుత్వం వ్యవహారశైలిపైన బీఆర్ఎస్ ఒకవైపు ఆగ్రహంగా ఉంది. ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళ్లడం కోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఒక 3 భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని చెప్పేసి కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా పార్టీ నేతలు చర్చిస్తున్నారు. ఈ రోజు కేసీఆర్ ఈ సమావేశంలో ఎప్పుడు ఎక్కడ ఏ సమావేశం పెట్టాలి, ఏ బహిరంగ సభను ఏర్పాటు చేయాలి, జనంలోకి ఎలాంటి అంశాలు తీసుకెళ్లాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ఉన్నది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్న విషయాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే కేసీఆర్ విషయం మీద కేవలం కేసీఆర్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కేసీఆర్ అనారోగ్యాన్ని కోరుకుంటూ తన చావును కోరుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు కొద్దిసేపటి క్రితం సమావేశంలోనే మాట్లాడే సందర్భంగా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం తెలంగాణ భవన్ కు పెద్ద ఎత్తున కూడా పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా లోపలికి చొచ్చుకొచ్చారు. ఉదయం నుంచి కూడా లోపలికి కేవలం కొద్దిమంది వ్యక్తుల్ని మాత్రమే అలౌట్ చేయాలనుకున్నప్పటికీ కూడా చాలా మంది ఒక్కసారిగా లోపలికి దూసుకురావడంతో కూడా పార్టీ లోపల ఒక పెద్ద ఎత్తున కూడా కోలాహలమైన వాతావరణం ఏర్పడింది. చాలా నాయకులు కూడా కేసీఆర్ ని చూడడం కోసం తెలంగాణ భవన్ కు వచ్చారు. ఒకవైపు ఉదయం నుంచి కూడా పార్టీని సంబంధించిన కార్యకర్తల నాయకులందరినీ కూడా ఇక్కడికి లోపలికి రాకుండా నిరోధించినప్పటికీ కూడా కేసీఆర్ రాకతోటి ఒక్కసారిగా అందరూ కూడా లోపలికి తోసుకొని వచ్చారు. కేసీఆర్ ను చూడాలని చెప్పేసి చాలా మంది భావిస్తున్నారు. దీంతో చాలా మంది లోపలికి వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితి నెలకొని ఉన్నది. దీంతో ఉదయం నుంచి కూడా ఒక తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీనియర్ నాయకులు హరీష్ రావు దగ్గరుండి అన్ని రకాల ఒకవైపు ఏర్పాట్లను కూడా దగ్గరుండి పర్యవేక్షించారు. అయినప్పటికీ కూడా పరిస్థితి చేదాటిపై కార్యకర్తలతో లోపలికి తోసుకొచ్చారు. ఒక దశలో కేసీఆర్ తన వాహనం నుంచి దిగి లోపలికి పోవాలంటే చాలా కష్టపడే పరిస్థితి ఏర్పడ్డది. దీంతో వచ్చేటువంటి కార్యకర్తల నాయకుల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడ్డది. ఒకవైపు ఇప్పటికీ కూడా చాలా మంది నాయకులంతా లోపలనే ఉండిపోయారు. ఒకవైపు లోపలి కేసీఆర్ పడ్డటువంటి పరిస్థితి ఇక్కడ పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు తరలి వచ్చారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా కోలాహలమైన వాతావరణం ఏర్పడింది. కేసీఆర్ ను చూడడం కోసమే చాలా మంది నాయకులు రైట్ ఒకవైపు దాదాపుగా 365 మంది వరకు మాత్రమే లోపలికి ఆహ్వానం ఉన్నప్పటికీ మాత్రమే చాలా మంది లోపలికి వచ్చారు. పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాత్రమే సమావేశం హాల్లోకి వారికి కేసీఆర్ రానున్న రోజుల్లో ఎలాంటి కార్యాచరణతో జనంలోకి వెళ్ళాలన్న అంశం సంబంధించి దిశానిర్దేశం చేస్తారు. సోని, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.